ఇప్పుడు ఆధునిక వైద్యం ఏమంటదంటే హార్ట్ అటాక్ అంటే కొలెస్ట్రాల్ అని, గుండె నాళాల్లో అది బ్లాక్స్ పేరుకుపోవడం. వచ్చాయని అవును. అవును. పేరుకుపోయిందని అంటుంది. అవును. మరి ఆయుర్వేదం ఎలా చూస్తది ఈ ఈ యెస్. గుండె నొప్పిని? అయితే మీకు గుండెలో పేరుకుపోయేదే కాదు. శరీరం మొత్తం క్లాట్స్ వచ్చి అక్కడ గూడా ఒస్తాయి. రక్తం మొత్తం శరీరంలో రక్తం మొత్తం చిక్కగా అయిపోయి వస్తుంది. ఓహ్! శరీరంలో లేకుండా అక్కడ ఒకటే రాదు. కాబట్టి దీంట్లో మన ఆయుర్వేదంలో చాలా ఔషధాలున్నాయి. మొత్తం డీటాక్సిఫై చేసుకోవడం, రక్తం పలచగా అయ్యేదానికి అమృత రసాయనం అని ఒక మెడిసిన్ ఇస్తాము. మీకు 2 బాటిల్ వాడేసిస్తే మొత్తం పలచగా అయిపోతుంది. తర్వాత హార్ట్ అటాక్ ఎందుకొస్తుంది? ప్రివెంటివ్‌గా ఇస్తాము. సమస్య వచ్చినప్పుడు ఇస్తాము. మీరు ఈసీజీ రిపోర్ట్ అబ్నార్మల్ వచ్చినా, కుడి చెయ్యి పెయిన్ వచ్చినా, ఆ! ఆయాసం తీవ్రంగా ఉన్నా, ఊపిరి సరిగా తీసుకోలేకపోయినా, ఆ! కొలెస్ట్రాల్ హై లెవెల్ ఉన్నా, ఓకే. ఇంతకుముందు చెప్పినట్టు ఇన్సులిన్ ఎక్కువ తీసుకున్న కేసులలో, అచ్చచ్చా! బీపీ హై ఉండి 2 అచ్చా! పూట్ల 40 ఎంజీ యేసుకుంటున్నా, ఓకే. వీళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలి. ఓహ్! వీళ్ళందరికీ రక్తం చిక్కగా అయిపోతుంది. ఓకే. ఓకే. కాబట్టి ఈ రక్తం పలసగా చేసుకుంటే ఈ ప్రమాదానికి ఫస్ట్ శుభం కాదు. రైట్. మామూలుగా ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాలని యెస్. యెస్. చెప్తుంటారు. యెస్. సో, ఈ వాత, పిత్త, కఫాల్లో ఏది గుండె నొప్పికి గాని, హార్ట్ అటాక్ గాని కారణం అవుతది? యెస్. ఏది ఎక్కువుంటే? అయితే మీరన్నారు పిత్త సమస్య, రక్తపిత్తం అంటే రక్తంలో వేడి పెరిగిదొచ్చేది. ఆ! దీనికి సపోర్ట్ ఎవరు? వాతం. ఓకే. వాతం లేకుండా పిత్తం ఉండదు. అచ్చా! వేడి శరీరం అంటారు చూడండి. అవునవును. వేడి శరీరం అనేది అన్ని రోగాలకు మూలము. ఓకే. దానికి తోడు వాతం వస్తుంది. ఆ! పక్షవాతం విన్నారా? ఆ! అది కూడా వాతమే కదా. అచ్చా! అవును గదా! వాతం. ఆ, అవును. కంప వాతం, పార్కిన్సన్ అది ఆ! వాతమే కదా. ఇవన్నీ కూడా వాత శరీరగ్రస్తులకి వస్తాయి. ఆ! మీరు ఎప్పుడైనా గమనించండి, పక్షవాతం వచ్చిన కేసులలో 80% మందికి జుట్టు ఊడుంటుంది, బట్టతల ఉంటుంది. అచ్చా! 80% మంది బట్టతల వాళ్ళే. ఆ! అంటే హీట్ ఎక్కువైపోయి, పిత్తం ఎక్కువైపోయి అచ్చా! వాతం పెరుగుతుంది. ఆ వాతం కొట్టేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా శరీరంలో రక్తం ఎక్కడైతే బూడు కట్టిపోతుందో, ఆ! క్లాట్లు ఏర్పడతాయో, అది బ్రెయిన్‌లో ఏర్పడినప్పుడు పక్షవాతం అవుతుంది. బ్రెయిన్‌లో ఏర్పడినప్పుడు. బా! అయితే ఈజీగా ఎక్కువగా అయ్యే అవకాశం ఎవరికుంటుంది? ఆ! ఇన్సులిన్ తీసుకునే కేసులలో తొందరగా గడ్డకడుతుంది రక్తం. అచ్చచ్చచ్చ! ఈ కేసులలో ఎవరైనా 10 సంవత్సరాల నుంచి ఇన్సులిన్ తీసుకుంటుంటే ఎక్కువ మోతాదులో ఉదయం 20 యూనిట్లు, సాయంత్రం 20 యూనిట్లు తీసుకున్నట్లయితే ఆ! వాళ్ళకి స్కాన్ తీస్తే ఖచ్చితంగా క్లాట్స్ ఉంటాయి తలలో. అమ్మా! పక్షవాతం రాకున్నా గానీ. ఆ! అవి ఎక్కువైనప్పుడు పక్షవాతం వస్తుంది. బా! అయితే ఈ విషయము దీనికి ఇంకొకటి చెప్తాను జోడించేసి. ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటుంటారో వీళ్ళు కొంచెము ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే ఆ! మరీ ప్రమాదం. ఆహా! ఖచ్చితంగా పెరాలసిస్ వచ్చిన కేసులలో మామూలు షుగర్ వాళ్ళకి రాదు. ఇన్సులిన్ తీసుకుంటే కేసులే పడిపోతారు ఎక్కువ. బా! వాళ్ళు మరి ఆల్కహాల్ తీసుకున్నోళ్ళు. ఆ! ఆల్కహాల్ తీసుకుంటుంటే సడెన్‌గా పెరాలసిస్ వస్తుంది. కాబట్టి రక్తం పలసగా చేసుకోవడం అనేది చాలా అత్యంత ముఖ్యం. ఇంపార్టెంట్. చాలా ముఖ్యం. ఓకే. ఓకే. రైట్ గురుగారు. తర్వాత నాడీ పరీక్షని చేస్తారు మీరు. సో, ఇది నాడీ పరీక్ష గుండె ఆరోగ్యానికి సంబంధించి అన్ని విషయాలు చెప్తదా? లేదంటే యెస్. రాబోయే ప్రమాదాలను అంచనా వేస్తదా? అయితే మీరన్నట్టుగా పూర్వపు రోజులలో నాడీ పరీక్ష చేసినప్పుడు శరీరము ఓకే. ఇప్పుడు 50 రోగాలున్నప్పుడు అది ఇది కూడా కమర్షియల్‌గా, బిజినెస్‌గా ఆ! ఒక అయిపోయింది. గుర్తింపు చేసుకునే దానికి ఇప్పుడు 5 రోగాలుంటాయి. ఈయనకి ఆ రోగం ఉందని చెప్తారు. తగులుతుంది కదా. అవును. ఇప్పుడు సార్‌తో నేను మాట్లాడాను. అవును. మీకు ఇలాంటి సమస్యలున్నాయని చెప్పాను. అవును. నేను పట్టుకోకుండా కూడా చెప్పేయొచ్చు కదా. అవును. మరి నాడి ఏముంది అక్కడ చెప్పండి? ఓకే. పూర్వపు రోజులలో ఆరోగ్య సమస్యలు తక్కువున్నప్పుడు అచ్చచ్చచ్చ! అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఏదో ఒక రోగం ఉంటే చెప్తుంది. అచ్చా! ఇప్పుడు అన్ని రోగాలే లివర్‌కి ప్రాబ్లమ్ ఉంది, కిడ్నీ వాడి ప్రాబ్లమ్ అమ్మ ఉంది, నిలువెల్లా గుండెకి సంబంధం ఇబ్బంది ఉంది. అవును. కాబట్టి అవన్నీ ఇప్పుడు నిర్ధారణకు రావు. ఇప్పుడు మీకు చాలా ఒక ఇంపార్టెంట్ ప్రశ్న గురుగారు. రైట్. కోవిడ్ అనంతరం చాలా మందిలో గుండె జబ్బులొస్తున్నాయని, పక్షవాతం పెరిగిందని, దానివల్లే చనిపోతున్నారని రకరకాల రూమర్స్ ఉన్నాయి. దీనిలో ఏది నిజం? ఏది అబద్ధం? ఇప్పుడు మీరు అడిగిన సమస్య అయితే 100% దాదాపుగా మన 3 రాష్ట్రాలలో 1,00,000 మంది దాకా పక్షవాతం వచ్చినోళ్ళున్నారు. ఈ మధ్య కాలంలో. ఈ ఓకే. 3-4 ఇయర్స్‌లో. ఆ! అయితే పక్షవాతం వచ్చినోళ్ళు మొదట్లో పోయి హాస్పిటల్ ఇంజెక్షన్ అని చెప్పి కొంతమంది సర్వైవ్ అవుతారు. అదేవిధంగా కొంత ఆయుర్వేద మందులు 2 మంత్స్ లోపల తీసుకున్నోళ్ళు బాగవుతారు. అవును. తర్వాత ఎవ్వరికీ చెయ్యి రాదు, కాలు రాదు. అవును. కుంటోళ్ళుగా పడి ఉంటారు. బా! అందరూ ఇన్ని లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఎవరు ఏమి కాదన్నా అవునన్నా ఆ!
జరుగుతున్నటువంటి ఉదాహరణలు, ఇబ్బందులు చెప్పకనే చెప్తున్నాయి. ఓకే. చెప్పకనే చెప్తున్నాయి ప్రమాదాన్ని. హ్మ్. ఇంతమంది పెరాలసిస్ వాళ్ళు అవుతున్నారు, హ్మ్. హార్ట్ అటాక్ కూడా వచ్చి చనిపోతున్నారు. ఓకే. కారణం ఏదైనప్పటికీ కూడా ప్రభావం అయితే చూపిస్తుంది. ఓకే. అది ఎవరికో నిర్ధారించుకోవాలి. ఓకే. మనం అది ఎస్సా నో అని చెప్పేదానికంటే కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా హార్ట్ అటాక్లు పెరిగాయి, ఆ. పక్షవాతం పెరిగాయి. అది దీనివల్ల అని చెప్పడానికి లేదు. మనం దీన్నని చెప్పేదానికి కరెక్ట్. ఎవరిదో నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకోవాలి కదా. అంటే అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఓకే. ఓకే. దీనివల్ల కాదని మనం అంటాం. ఓకే, మరి అప్పుడు లేదు కదా ఇంత కేసులు. అవును. ఈరోజు పక్షవాతం బిజినెస్ 100 కోట్లకు పెరిగిపోయింది. అవును. ఆయుర్వేదంలో కూడా. అవును. ఒక విరూపాక్షపురంలో డైలీ వారి ఆదాయము 30 లక్షలు, బా. పేమెంట్స్ 30 లక్షలు. కానీ అక్కడ 5% కూడా బాగారు, మొత్తం కుంటోళ్ళు అయిపోతారు. అంత గవర్నమెంట్. గుర్మెట్ కల్లా 5 లక్షలు ఆ. డైలీ. ఇవి సెంట్రల్ మనకు 2 రాష్ట్రాలలో. ఆ. ఇట్లా చాలా ఉన్నాయి, ఇండియాలో చాలా ఉన్నాయి పెరాలసిస్ సెంటర్లు. ఆ. ఇవి కోవిడ్ తరువాత వీళ్ళ బిజినెస్లు స్పీడప్ అయ్యాయి, ఓకే. 100 కోట్లలోకి వెళ్ళాయి. కారణం ఏంటి, మరి జరుగుతున్నది వాస్తవం అయితేనే కదా వీళ్ళ బిజినెస్ పెరిగాయి. కరెక్ట్. వ్యాక్సినేషన్ తర్వాత బాడీ కొత్త యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంది యాక్చువల్గా. మరి ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సినేషన్ తర్వాత డీటాక్సిఫికేషన్ కానీ ఇవన్నీ అవసరమా? మళ్ళీ ఖచ్చితంగా అవసరం, చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా అవసరం కదా. ఓకే. చేసుకోవాలి, ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడం, ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఆ. అయితే మీరు అన్నట్టుగా ఔషధాలు తీసుకోవడమే కాకుండా ఆ. మన శరీరంలోని లివరు ఆ. దానికై ఇది పెంచుతుంది ఇమ్యూనిటీని. ఏ విధంగా, మీరు వ్యాయామం చేస్తే, ఓ. ఏమి మందులు తీసుకోకుండానే లివర్ గురించి మనం వ్యాయామం చేస్తే లివర్ క్లీన్ అయిపోతుంది. ఓకే. అదే విటమిన్స్ని తయారు చేస్తుంది, తర్వాత వచ్చేసి మినరల్స్ని తయారు చేస్తుంది, శరీరానికి కావాల్సిన అన్నీ ఇస్తుంది, క్లీన్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. అది ఎప్పుడైతే ఏం వ్యాయామం చేయమో, తిని ఆఫీస్కి వెళ్ళడము, అవును. మళ్ళీ రావడము, తినడము, ఇలా చేసేస్తే అది పనిచేయదు. ఓహో. పనిచేయనప్పుడు అంత డెఫిషియన్సీ వస్తుంది. మీకు విటమిన్ D3 డెఫిషియన్సీ వచ్చినా మీరు అంటారు ఎండలో నేను కూర్చున్నాను నాకు విటమిన్ D3 పెరుగుతుందంటే పెరగదు. మీరు వర్కౌట్ చేస్తేనే పెరుగుతుంది. ఓహో. ఓకే. క్యాలరీస్ సంబంధించిన ఫుడ్ తీసుకుంటేనే పెరుగుతుంది. ఓకే. క్యాలరీస్ సంబంధించిన నువ్వులు తీసుకొని ఎండలో కూర్చోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అచ్చా. అప్పుడే లివర్ నుంచి విడుదల చేస్తుంది. లేకుంటే విడుదల కాదు కదా. అంతే కదా. బీటోలు కూడా అంతే, ఆహారం తీసుకుంటారు, చికెన్ మటన్ సంథింగ్ అన్ని తీసుకుంటారు, అవును. చేయకపోతే అది రక్తంలో రక్తంలో అంతా దాని ఇంప్యూరిటీస్ వచ్చేసాయి, ఆ. రక్తం చిక్కబడిపోతుంది, శరీరానికి అందదు కదా. అవును. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో వ్యాయామం అనేది 100% చేయాలి, అచ్చా. ఎవరైనా చేయాలి. ఆ. నేను బిజీ ఉన్నాను నాకు కుదరదు అంటే కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక యశోద హాస్పిటల్ చేరాను అనుకోండి, ఆ. నాకు బిజీ ఉంది వెళ్ళిపోతుంటే కాదు కదా. అవును కదా. కాబట్టి ఇది కూడా అంతే, మనం డైలీ 30 మినిట్స్ చేయాలి.